పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఒక్క కాషాయ రంగు తప్పితే అన్ని రంగులు మార్చిన అవంతి ప్రస్తుతం రాజకీయ జంక్షన్లో ఎక్కడికి ఏ రూట్లో వెళ్తే వర్కౌట్ అవుతుందోనని వ్యూహాలు ఎత్తుగడలు వర్కౌట్ అవుతాయా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖ రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఉత్తరాంధ్రలోని విశాఖలోని ఓ కీలక నేతకు సంబంధించిన రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. లాస్ట్ మినిట్లో జంప్ చేయడం, ఎమ్మెల్యే ఎంపీగా గెలిచి ఏదో ఒక పదవి కొట్టేయడం ఆయనకు పరిపాటిగా వస్తుంది. పాలిటిక్స్లో లాస్ట్ మినిట్ జంపింగ్ చేసి జాబ్ పట్టుకొట్టేయడంలో ఆయనకు ఎవరు కాంపిటీషన్ లేరు. అయితే ఎంతటి వారైనా సరే టైం కలిసి రాకపోతే ఏం చేయగలరు? 4 పార్టీల్లో చేరి పదవులు అనుభవించి అనుభవజ్ఞ నేత ఇప్పుడు పొలిటికల్ జంక్షన్లో నిల్చున్నారు. తాను గతంలో పనిచేసిన 4 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో మళ్ళీ యాక్టివ్గా మారి లక్కీ ఛాన్స్గా మళ్ళీ పదవి కొట్టాలని స్కెచ్ వేసుకుని తెగదిరుగుతున్నారు. ఇప్పటి నుంచే ఖర్చు వేయకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించి అటకెక్కించిన రాజకీయ వ్యూహాలకు ఇప్పుడు మళ్ళీ పదును పెడుతున్నారు. ఇంతకు ఎవరా నేత? రాజకీయ కూడలిలో ఎందుకు ఆ వెతుకులాట? మీరే చూడండి. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం, వైసీపీ, జనసేన, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. రాజకీయాల్లోకి వచ్చి ఎలాగైనా సరే మంత్రిని కావాలన్న తన కోరికను సైతం నెరవేర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఆయన మరెవరు కాదు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నడుపుతున్న ఆయన ఆంధ్ర వ్యాపారవేత్తలలాగానే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ రాజకీయాల పట్ల అవంతి శ్రీనివాస్కు అంతకుముందు ఎటువంటి అనుభవం లేదు. సీనియర్ పొలిటీషియన్ గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆ పార్టీతో గంటాతో పాటు కొనసాగారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు తన రాజకీయ గురువు గంటా డైరెక్షన్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగా అనకాపల్లి ఎంపీగా ఉంటూనే అకస్మాత్తుగా రాజీనామా చేసి వైసీపీలో చేరారు. జగన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అవంతికి కేబినెట్ మంత్రిగా బెర్తు దక్కింది. గురువు గంటా మాత్రం టీడీపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కూర్చోవలసి వచ్చింది. రాజకీయాల్లో పరిణామం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రాజకీయ గురువు గంటా డైరెక్షన్లో నడిచే అవంతి ఒక్కసారిగా గంటాను పక్కన పెట్టి తన సొంత రాజకీయ తెలివిని ప్రదర్శించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అదే సమయంలో గంటా కంటే తన రాజకీయ వ్యూహమే తెలివైందని అవంతి రాష్ట్ర రాజకీయాలను సైతం చాటి చెప్పారు. అంతేకాదు గంటాతో ఉన్న విభేదాలతో అప్పట్లో రచ్చకెక్కారు. గురు శిష్యులైన గంటా, అవంతి పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దాంతో ఈ ఇద్దరి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అవంతికి మంత్రి పదవి 2.5 ఏళ్లు ముచ్చటగానే మిగిలిపోయింది. విశాఖలో అవంతిని కేబినెట్ నుంచి తప్పించి గుడివాడ అమర్కు మంత్రిగా అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. దీంతో అవంతి కాస్త అసంతృప్తికి గురై పార్టీలో కాలం గడిపేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీముల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే వైసీపీలో తాను కొనసాగలేనంటూ వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పట్లో ఎన్నికలు వచ్చే అవకాశం లేనందున సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారనుకున్నారంతా. కానీ అవంతి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారని ఇప్పుడు తాజాగా బయటపడింది. ఇటీవల కాలంలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్లో వైసీపీ మేయర్ హరికుమారిపై కూటమి అవిశ్వాస నోటీస్ ఇచ్చిన సందర్భంలో వైసీపీ కార్పొరేటర్గా ఉన్న అవంతి కుమార్తె ప్రియాంక అనూహ్యంగా టీడీపీకి మద్దతు పలికి ఆశ్చర్యపరిచారు. అయితే అవంతి మాత్రం ఎక్కడ ఓపెన్ కాలేదు. యథావిధిగా రాజకీయ అజ్ఞాతవాసంలో ఉండారు. అయితే ఇటీవల అవంతి కదలికలను గమనిస్తే ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాలను జోరుగా సాగిస్తున్నారని టాక్ నడుస్తుంది. అందుకు చాలా బలమైన అంశాలను స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ తర్వాత తన రాజకీయ గురువు గంటా టార్గెట్గా చాలా రాజకీయాలు చేశారు. ఈ ఇద్దరి మధ్య ఆ మనస్పర్ధలు అలానే ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ అన్ని భావిస్తుండగా ఇటీవల ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరగడం చూసి నివ్వెరపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఏ శుభకార్యమైనా సరే గంటా, అవంతి ఇద్దరు కలిసిమెలిసి మెరుస్తున్నారు. అంతేకాదు భీమిలి నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు శుభకార్యాలు, పరామర్శలు కలిసి తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా గంటా తన సొంత ఫంక్షన్ అవంతి అంతా తానే చక్కదిద్దడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల భోగాపురం సన్ రైజ్ రిసార్ట్లో గంటా శ్రీనివాసరావు ఆయన సతీమణి శారదల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకల జరగ్గా అవంతి తన ఫ్యామిలీతో వెళ్లి విషెస్ చెప్పి సందడి చేశారు. చాలా కాలం తర్వాత ఈ గురు శిష్యులు హ్యాపీ మూమెంట్స్ చూసి గతంలో ఉన్న విభేదాలు సమసిపోయినట్లేనని భావిస్తున్నారు. కానీ రాజకీయ వర్గాలు మాత్రం అంతటితో ఆగడం లేదు. రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు అవంతి మళ్లీ పావులు కలుపుతున్నారనే టాక్ జోరుగా నడుస్తుంది. 2 ఏళ్లు సైలెంట్ మోడ్లో పూర్తి రావడంతో తన రాజకీయ గురువు గంటా ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. అయితే అవంతికి ఇక్కడ పెద్ద చిక్కే వచ్చి పడింది. ఆయన్ను ఆదరించడానికి ఇప్పుడు ఏ పార్టీ అంతగా రెడీగా లేదు. జనసేనలోకి వెళ్తారంటే వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు పవన్పై రెచ్చిపై వ్యాఖ్యలు చేయడం, ఓ మహిళతో ఫోన్లో అరగంట అంటూ చేసిన సంభాషణ ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అవంతిని స్వాగతించేందుకు పరిస్థితి లేదంటున్నారు. పోనీ తిరిగి వైసీపీలోకి వెళ్తారా అంటే అక్కడ చిక్కులే ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు కాదని ఎన్నికల ముందు పార్టీలోకి జంపైన వారికి అవంతికి అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తే ఓటమి తర్వాత రాజీనామా మొహాన కొట్టారని ఆ పార్టీ అధిష్టానం సీరియస్గా ఉంది. ఇక టీడీపీలోకి వెళ్లాలన్నా మార్గం సుగమం లేదు. ఎక్కడ నుంచి వలస వచ్చినా సరే అనకాపల్లి ఎంపీని చేస్తే చివరి నిమిషంలో ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి తీరని డ్యామేజ్ చేశారని చంద్రబాబు, లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. ఇక కాంగ్రెస్ పిలిచినా సరే చేరే పరిస్థితిలో అవంతి లేరు. ఇప్పుడు అవంతి చేతిలో ఉన్న ఒకే ఒక ఆప్షన్ బీజేపీ.
ఈ పార్టీలో తన గురువు గంటా ద్వారా ట్రై చేసుకునే అవకాశం దక్కుతుందేమోనని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. రాజకీయాల్లో ఒక కాషాయం రంగు తప్పితే అన్ని రంగులు మార్చిన అవంతి ప్రస్తుతం రాజకీయ జంక్షన్లో నిల్చుని ఏ రూట్లో వెళ్తే వర్కౌట్ అవుతుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. ఆయన వ్యూహాలు ఎత్తుగడలు వర్కౌట్ అవుతాయా లేదా వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.